హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జల్లెల చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా తలకాయలు తోకలు తీసేసుకొని ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా కడిగేసుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, 4 లవంగాలు, 4 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, కొంచెం కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసును కూడా పోసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 2 స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత చేప ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే జల్లెల చేపల పులుసు రెడీ. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.